హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 46. తనతో పాటు టూర్కు రమ్మంటే సహస్ర రాను అని గట్టిగా చెప్పడంతో రుద్ర లేచి కోపంగా ఆమె వైపు వెళుతున్నాడు. దాంతో అతను ఇంతకుముందు తనకు దగ్గరగా వచ్చి పెట్టిన ముద్దులు గుర్తు రావడంతో ఒక్కసారిగా టక్కున 2 చేతులతో తన నోరు మూసేసుకుంది సహస్ర. ఆమె అలా నోరు మూసుకోగానే రుద్రకి అప్పటి వరకు ఉన్న కోపం పోయి ఒక్కసారిగా నవ్వొచ్చింది. కానీ తన ముందు నవ్వకుండా సీరియస్గా డోర్ తీసుకొని బయటికి వెళ్ళి మెల్లగా తనలో తానే మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. డోర్ తీసుకొని బయటికి వెళుతున్న అతన్ని బ్లైండ్గా చూస్తూ ఉండిపోయిన సహస్ర, ఈయనతో ఈ క్యాబిన్లోనే వేగలేక చస్తున్నాను, ఇక టూర్కి వెళ్తే ఏమైనా ఉందా, నా పని గోవిందా, అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థమే కాదు, బాబోయ్ ఈయంతో నాకెందుకు అని అనుకున్న సహస్ర తిరిగి వర్క్లో పడిపోయింది. అదే సమయంలో ఆమె మొబైల్ రింగ్ అయింది. తెలియని నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో, హూ ఇస్ దిస్ అని అడిగింది సహస్ర. హాయ్ అక్క, నేను సురభిని మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నావు, బిజీనా అని అడిగింది సురభి. లేదు, బట్ ఆఫీస్లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు, ఈ టైంలో కాల్ చేశావు, ఇంతకీ నీ ఫీవర్ తగ్గిందా అని అడిగింది సహస్ర. నేను బాగానే ఉన్నానక్క, ఫీవర్ కూడా తగ్గింది అని చెప్పింది సురభి. నేను మొన్న ఒకరోజు హాస్టల్కి కాల్ చేస్తే మీ మదర్ వచ్చి తీసుకెళ్లారని చెప్పారు, ఇక ఆ తర్వాత నువ్వు నాకు కాంటాక్ట్లోకి రాలేదు అని అంది సహస్ర. అవునక్క, మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది, మమ్మీనే కొత్త ఫోన్ కూడా కొనిచ్చింది, వెంటనే నీకు కాల్ చేద్దామనుకున్నాను, బట్ ఈ మధ్య ఎక్కువగా క్లాసెస్ మిస్ అవ్వడంతో పెండింగ్ ఉన్న వర్క్ అంతా చేసుకుంటూ ఉండిపోయాను, అందుకే కుదరలేదు అని చెప్పింది సురభి. సరే సరే, పర్వాలేదు, నువ్వైతే బాగానే ఉన్నావు కదా, అమ్మ రోజు నీ గురించి అడుగుతూనే ఉంది, సో వీలుంటే ఈవినింగ్ వచ్చేసేయ్ అని చెప్పింది సహస్ర. ఈవినింగ్ కాదు కానీ ఈ సండే చూసుకొని వస్తానక్క, చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి, అవి కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పింది సురభి. సరే నీ ఇష్టం, బట్ ఈవినింగ్ మాత్రం ఒకసారి కాల్ చేస్తాను, అమ్మ మాట్లాడుతుంది అని చెప్పింది సహస్ర. తప్పకుండా అక్క, నాకు కూడా మాట్లాడాలనే ఉంది అని అంది సురభి. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేసిన సహస్ర ఎప్పటిలాగే ఆలోచిస్తూ, ఈ అమ్మాయితో నేను ఎందుకింత క్లోజ్గా మూవ్ అవుతున్నానో అర్థం కావడం లేదు, తన తండ్రి వల్ల తనని చాలా దూరం పెట్టాలి నిజానికి నేను, కానీ ఇప్పుడు నేనే తనని ఇంటికి రమ్మని అడుగుతున్నాను, పైగా నేను దగ్గర అవ్వడమే కాకుండా అమ్మకి కూడా దగ్గర చేస్తున్నాను, ఇది ఎంత దూరం వెళ్తుందో, దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఏంటో అని అనుకుంది. మరోవైపు అనసూయ రెస్టారెంట్ సాఫీగా సాగుతోంది. దేవా లోకల్లో తాను ఏం చెయ్యాలా అని సెర్చ్ చేస్తూ బిజీగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు ఇంటి బయటికి వస్తున్న మాలతిని కలుస్తూనే ఉన్నాడు. అలాగే ఒకరోజు సాయంత్రం వాకింగ్ కోసం బయటికి వచ్చిన మాలతిని కలిశాడు దేవా. హాయ్ దేవా, ఎలా ఉన్నావు, నిన్ను చూడక చాలా రోజులైంది అని అంది మాలతి. నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు దేవా. నేను కూడా బాగున్నాను దేవా, అయినా నిన్ను ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెబుతున్నాను, ఇంతవరకు రాలేదేంటి అని ప్రేమగా అడిగింది మాలతి. ఏదో బిజినెస్ వర్క్ మీద బిజీగా ఉన్నానక్క, ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది, ఆఫీస్కి వెళ్ళిందా అని క్యాజువల్గా అడిగాడు దేవా. హా, వెళ్ళింది దేవా, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా, ఇక్కడేగా ఇల్లు అని స్వయంగా దేవాని తీసుకొని ఇంటికి వెళ్ళింది మాలతి. ఈసారి దేవా కూడా ఎక్కువ బెట్టు చేయకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మాలతి అతనికి కాఫీ కలిపి ఇచ్చే గ్యాప్లో ఆ ఇల్లంతా స్కాన్ చేశాడు దేవా. కాఫీ తీసుకొని వచ్చిన మాలతి అతనికి ఇచ్చి అతని ఎదురుగా కూర్చుంది. ఇంతకీ బావగారేం చేస్తుంటారక్క, కనిపించడం లేదు అని అడిగాడు దేవా. ఆ మాటతో కాస్త ఇబ్బంది పడిన మాలతి, లేరు దేవా, సహస్ర చిన్నగా ఉన్నప్పుడే ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పింది. ఓకే ఓకే, సారీ అక్క, అయితే మీరిద్దరే ఉంటారన్నమాట, ఏమీ ప్రాబ్లం లేదు కదా, అంటే ఇద్దరు లేడీసే ఉంటే జెంట్స్తో కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను అని అన్నాడు దేవా.
ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. సహస్ర తెలివైన అమ్మాయి దేవా. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మేమిక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా సరే కనీసం మాకు మా పక్క ఫ్లాట్లో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. వాళ్ళ పేర్లు అంతకన్నా తెలీదు. మా పనేదో మేము చూసుకుంటూ ఉంటాం. ఇక మగవాళ్ల సంగతి అంటావా, వాళ్ళ గురించి మేము పెద్దగా పట్టించుకోం అని చెప్పింది మాలతి. ఓ, మంచి అలవాటక్క. బట్ మీకేదైనా ప్రాబ్లం ఉంటే ఈసారి వెంటనే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని అన్నాడు దేవా. తప్పకుండా దేవా. నిన్ను చూస్తుంటే నాకు నా సొంత తమ్ముణ్ణి చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది. అవును దేవా, అడగడం మర్చిపోయాను. ఇంతకీ నీకు పెళ్ళయిందా అని అడిగింది మాలతి. ఆ మాటతో చిన్నగా నవ్విన దేవా, ఇంకా అవ్వలేదక్కా. ఎవరైనా తెలిసిన అమ్మాయి ఉంటే చెప్పు, చేసుకుంటాను అని అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరులే దేవా. కానీ నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది మాలతి. ఆ మాటతో సడన్గా సాడ్ ఫేస్ పెట్టిన దేవా, నాకు పెళ్లి చేయడానికి ఎవరున్నారక్కా? ఎవరూ లేరు. నేను ఒక అనాథని. ఒక అనాథకి పిల్లనెవరిస్తారు చెప్పు అని అడిగాడు. అయ్యో, అలా బాధపడకు దేవా. ఎన్ని రోజులు నువ్వు అనాథవేమో, కానీ ఇప్పుడు నీకు మేమున్నాము. అయితే ఒక పని చేద్దాం. నేనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఓకేనా అని చిరునవ్వుతో చెప్పింది మాలతి. ఆ మాటకు చిన్నగా నవ్విన దేవా, సరే అక్క అని అన్నాడు. అలా ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తూనే ఉంది. చాలాసేపు ఆమె దగ్గర సహస్ర గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని వెళ్ళిపోయాడు దేవా. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక సహస్ర ఇంటికి వచ్చేసరికి ఎదురుగా కూర్చున్న కవిత కనిపించింది. ఆమెను చూస్తూనే, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు, చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి, థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా వచ్చేశారు అని అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తింది సహస్ర. నేను చాలా బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు అంటూ ఆమెని హగ్ చేసుకుంది కవిత. బాగున్నానంటీ, చాలా రోజులకు వచ్చేశారు మీరు, ఇక నుండి ఇక్కడే ఉండాలి అని అభిమానంగా చెప్పింది సహస్ర. ఉంటానులేరా, కొద్ది రోజులు ఇక్కడుంటాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పింది కవిత. అదేం కుదరదు, ఇక మీరు మాతోనే ఉండాలంటీ అని గొడవ స్టార్ట్ చేసింది సహస్ర. అరే సహస్ర, ఆంటీ ఇప్పుడే వచ్చింది, అయినా తను ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటుంది కానీ నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆంటీ కూడా ఫ్రెష్ అవుతుంది, మీ ఇద్దరి కోసం తినడానికి ఏమైనా చేసి పెడతాను అని చెప్పింది మాలతి. నువ్వు కూడా ఏంటి మాలతి అని అంటున్న కవిత మాటను పూర్తవకుండానే ష్, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని గద్దించింది మాలతి. దాంతో కవిత సహస్ర ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చి ఇక కబుర్లలో పడ్డారు. ఆనియన్ పకోడీ తీసుకొచ్చి వాళ్ల ముందు పెడుతూ, కవిత, వచ్చిన కాడ్నుంచి దాంతోనే మాట్లాడుతూ ఉంటావు, అసలు నువ్వు నాకు ఫ్రెండువా లేదంటే దానికి ఫ్రెండువా అని అడిగింది. మేమిద్దరమే ఫ్రెండ్స్ అంటూ ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకొని అన్నారు కవిత సహస్ర. అబ్బో, పెద్ద గొప్పేలే అని మూతి తిప్పి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి పెట్టింది మాలతి. అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా సహస్ర మొబైల్కి నోటిఫికేషన్ వచ్చింది. ఈ టైంలో ఏం నోటిఫికేషన్ అనుకుంటూనే దానిని ఓపెన్ చేసి చూడగా అందులో రుద్ర తన కోసం ఫ్లైట్ టికెట్ సెండ్ చేసినట్లు కనిపించింది. దాంతో ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, నేను పర్సనల్ అసిస్టెంట్గా ఆయనకి టికెట్ బుక్ చేయాల్సింది పోయి ఈయన నాకు టికెట్ బుక్ చేస్తున్నాడు, అయినా నేను రాన్న తర్వాత కూడా ఇలా డైరెక్ట్గా టికెట్ పంపిస్తే ఏంటర్థం అని మనసులోనే తిట్టుకుంది సహస్ర. ఏంటే ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఫోన్ చూస్తున్నావు అని అడిగింది మాలతి. ఏం లేదు మమ్మీ, మా బాస్ రేపు ఒక బిజినెస్ పని మీద ఇటలీ వెళ్తున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్గా నన్ను కూడా రమ్మన్నారు. నేను రానని చెప్పినా టికెట్ మాత్రం పంపించేశారు. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పింది సహస్ర. ఇటలీ అంటే చాలా ఖర్చవుతుంది కదా, ఎలా సహస్ర అని అడిగింది కవిత. ఖర్చంతా కంపెనీనే పెడుతుందండి, కానీ అంత దూరం ఒక్కదాన్ని వెళ్ళాలి, అంతేకాకుండా మిమ్మల్ని ఈ మహానగరంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి, అందుకే ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అంది సహస్ర. దాందేముంది, ఇప్పుడు మేము ఒకళ్ళకిద్దరం ఉన్నాం కదా,
మేం మేనేజ్ చేసుకుంటాంలే. చక్కగా కంపెనీ తరపున వాళ్లే అంత దూరం పంపిస్తుంటే వెళ్ళి రావచ్చు కదా. మనం వెళ్ళాలనుకుంటే మాత్రం తర్వాత వెళ్ళగలవా ఏంటి అని అంది కవిత. దాంతో సహస్ర ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండగానే, మార్నింగ్ షార్ప్ 9 కల్లా రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటాను అని మెసేజ్ చేశాడు రుద్ర. అది చూసి ఇంకాస్త ఆశ్చర్యపోతూ, ఓ మై గాడ్, ఈయన కాన్ఫిడెన్స్ ఏంటి? నేను మూవీస్లో ఎన్నో స్టోరీస్లో చదివాను సీఈఓ అంటే ఎంతో పొగరు యాటిట్యూడ్ ఉంటుందని. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గానే చూస్తున్నాను అని మనసులోనే అనుకుంటున్న సహస్ర ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఇంకేం ఆలోచించక సహస్ర, నువ్వు వెళ్ళేది రుద్రతోనే కదా. ఆ అబ్బాయి చాలా మంచోడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాళ్లే. ప్రశాంతంగా వెళ్ళిరా, వెళ్ళి బ్యాగ్ సర్దుకో అని చెప్పింది ఆమె తల్లి మాలతి. అవునవును, నీకు అందరూ చాలా మంచోడ్లాగా కనిపిస్తూనే ఉంటారు. నిజంగానే ఈ రుద్రగారు చాలా మంచోడు అని వెటకారంగా అనుకుంటూ వెళ్ళి బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టిన సహస్ర, ఇదేంటి రాను అని నేనే అంత గట్టిగా చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి బ్యాగ్ సర్దేస్తున్నాను. అయినా అసలు ఆయన టికెట్ బుక్ చేసి పంపిస్తే నేను సర్దేసుకోవాలా? ఇప్పుడు అతను ఇంటి ముందుకు వచ్చినా సరే నేను రాకుంటే ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంట. ఎందుకు చేయలేడు? నా జాబ్ను ఈజీగా పీకేయగలడు. అంత దూరం తెచ్చుకోవడం ఎందుకులే అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకొని మొత్తానికి పని పూర్తి చేసేసింది సహస్ర. మరోవైపు రెస్టారెంట్ కట్టేసి ఇంటికి వచ్చిన అనసూయ ఫ్రెష్ అయి వచ్చి దేవా పక్కన కూర్చుంది. అప్పుడు దేవా, డార్లింగ్, మన రెస్టారెంట్ ఉన్న కంపెనీ రుద్రతేజ గ్రూప్స్లోనే కదా అని అనుమానంగా అడిగాడు. సహస్ర కోసమే ఆ విషయం అడుగుతున్నాడేమో అని అనిపించిన అనసూయ ముఖం మారిపోతుండగా, ఎందుకు నువ్వు ఆ విషయం ఇప్పుడు అడుగుతున్నావు అని అడిగింది. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, సీరియస్గా అన్నాడు దేవా. అవును, అదే కంపెనీ, అయోమయంగా అతన్ని చూస్తూనే చెప్పింది అనసూయ. హో, అయితే నీకు ఎప్పుడైనా అక్కడ సహస్ర కనిపించిందా అని అడిగాడు దేవా. ఆ మాటకి అనసూయ కాస్త కంగారు పడిపోయింది. కానీ వెంటనే ఆ కంగారును కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తూ, కనిపించలేదు దేవా. ఎందుకు? సహస్ర అక్కడే వర్క్ చేస్తుందా ఏంటి అని ఏమీ తెలియనట్లు అడుగుతున్నా అనసూయ మాట పూర్తవ్వకుండానే ఒక్కసారిగా ఆమె గొంతు పట్టుకున్న దేవా, సహస్ర నీకు కనిపించలేదా అని కోపంగా అడిగాడు. అతను పట్టిన పట్టుకి ఊపిరాడడం కూడా కష్టంగా ఉంటే అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుంటూ, లేద్దేవా అని అంది. దాంతో ఈసారి ఇంకాస్త గట్టిగా ఆమె గొంతును నొక్కి పట్టుకున్నాడు దేవా. ఆ పట్టు ఎలా ఉందంటే ఆమె ప్రాణాలు పోతాయేమో అని ఆమెకు ఖచ్చితంగా అర్థమయ్యేలా ఉంది. కళ్ళలో నీళ్లు తిరిగి ప్రాణం కళ్ళలో నుంచే పోయేలా అనిపిస్తోంది. ఒక్కసారిగా ఆమె కాళ్ళు చేతులు స్వాధీనం కోల్పోతుంటే ఆమె చెప్పడానికి ట్రై చేస్తున్న మాట గొంతు నుండి బయటికి వచ్చేలా లేదు. ఇంకో 10 సెకండ్స్ ఆగితే ఆమె ప్రాణాలు పోతాయేమో అనుకున్న టైంలో టక్కున ఆమెని వదిలేశాడు దేవా. దాంతో విపరీతంగా దగ్గుతూ ఆయాస పడిపోతూ కింద పడిపోయింది అనసూయ. ఆమె కళ్ళలో నుండి నీళ్లు ధారాళంగా వస్తూనే ఉన్నాయి. మనిషి ఆగమాగమవుతోంది. దాంతో లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆమెకి ఇచ్చాడు దేవా. ఆ నీళ్లను కోపంతో విసిరికొట్టిన అనసూయ తన ఆయాసాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు దేవా వెళ్ళి మరో గ్లాస్ వాటర్ తెచ్చి ఇచ్చాడు. దాంతో కళ్ళెర్ర చేస్తూ అతని వైపు కోపంగా చూసింది అనసూయ. అప్పుడు దేవా, కోపంలో నువ్వు నిజంగా చాలా అందంగానే ఉంటావు, కానీ ఇప్పుడు కాదు. నేను సహస్రని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నానని నీకు తెలుసు. అయినా కూడా నువ్వు దాన్ని చూసి కూడా నాకు చెప్పలేదు. అలాంటి నిన్ను నేనేం చేయాలి అని ఆవేశంగా అడిగాడు అతను. ఆ మాటతో ఒక్క ఉదుటున లేచి, సహస్రా సహస్రా సహస్రా, ఏం చేసుకుంటావు సహస్రని అని అంటూనే గట్టిగా దగ్గుతూ మళ్లీ కింద పడిపోయింది అనసూయ. వెంటనే ఆమెను పట్టుకొని పైకి లేపబోయాడు దేవా. దాంతో తన మీద పడిన అతని చేతిని విసిరికొట్టి,
ఈరోజు ఆ సహస్ర కోసం నువ్వు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. అసలు ఆ సహస్రం మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఏంటో నాకు అసలు ఈరోజు తెలియాల్సిందే అని అంటూ మళ్ళీ దగ్గింది అనసూయ. ఈసారి ఆమెను బలవంతంగా పట్టుకొని నీళ్లు పట్టించిన దేవా, నాకు సహస్ర కావాలి అని అన్నాడు. దాంతో అనసూయ అతన్ని గట్టిగా నెట్టేసి, అదే ఎందుకు కావాలి? అది నాకంటే అందంగా ఉందా? నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుందా? నాకంటే ఎక్కువగా నీకు సుఖమివ్వగలదా? అసలు అది దేనిలో నాకంటే ఎక్కువ అని ఆవేశంగా అడిగింది అనసూయ. ఆ మాటతో కోపంగా ఆమెను చూస్తూ, పగ, పగలో నీకంటే అదే ఎక్కువ అని అన్నాడు దేవా. ఆ మాటకు షాక్ అవుతూ, పగ? ఏంటి పగ? నీకు సహస్రం మీద ఉన్నది పగ? అసలు అలా ఎక్కడైనా అనిపించిందా? నువ్వు నిజం చెప్పు. దానికోసం నువ్వెందుకు పడిచేస్తున్నావు? ఈరోజు నాకు ఆన్సర్ చెప్పాలి దేవా. అసలు అదంటే నీకు అంత పిచ్చేంటి అని అడిగింది అనసూయ. పిచ్చి కాదే, నీకు చెబుతుంటే అర్థం కావడం లేదా? అదంటే పగ, ద్వేషం, కోపం, చంపాలన్నంత కోపం. హింసించి హింసించి చంపాలి దాన్ని అని గట్టిగా అరిచి చెప్పాడు దేవా. ఆ మాటకి షాక్తో బిగుసుకుపోయింది అనసూయ. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? నేను ఇన్ని సంవత్సరాలు దాని మీద పగ్గతోనే దాని ప్రతి మూమెంట్ను గమనిస్తున్నాను. అది నాకు కనిపించకపోతే నా పగ ఎక్కడ చల్లారిపోతుందో అని నిరంతరం అది నా కళ్ళ ముందు కనిపించేలా దాని ఫోటోల్ని నా ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను. అది మామూలు చావు అనుభవించకూడదు. నా చేతిలో పడి చిత్రహింసలు అనుభవించి చావు తప్ప మరో మార్గం లేదు అనేలా ఏడవాలి. ఏడవాల్సిందే. అది ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండిపోవాలి. అప్పటి వరకు నా వేట ఆగదు. రేపటి నుంచి నేను కూడా నీతో పాటు ఆ రెస్టారెంట్కి వస్తాను. అండ్ నువ్వు మాత్రం నా దగ్గర ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు. చూస్తే మాత్రం ఈసారి నేను ఊరికే వదిలిపెట్టను, చంపేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవా. అతను చెప్పిన మాటలు విని కరెంట్ షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయిన అనసూయ అతను వెళ్ళిన వైపే చూస్తూ, అసలు ఈ దేవా ఏం చేయాలనుకుంటున్నాడు? ఎందుకు సహస్రం మీద అంత పగ పెంచుకున్నాడు? వీటన్నింటి వల్ల మా జీవితాలేమవుతాయో అని అనుకుంటూనే నిలుచున్న చోటే కూలబడిపోయింది. ఆమెకు అంతా అగమ్యగోచరంగా, భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగా అనిపించింది. మరోవైపు రుద్ర సరాసరి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తన తాతయ్య దగ్గర కాసేపు ఉండి తర్వాత ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి రావడంతోనే అతనికి ఎదురెళ్ళిన వసుంధర, రుద్ర, నేను నీతో మాట్లాడాలి అని అంది. మాట్లాడుతున్నావు కదా మమ్మీ, మళ్ళీ కొత్తగా పర్మిషన్ ఎందుకు? ఏంటో చెప్పు అని సోఫాలో సెటిల్ అవుతూనే కూల్గా అడిగాడు రుద్ర. నాకు ఒక విషయం తెలిసింది. అది నిజమా కాదా అది మాత్రం చెబితే చాలు అంది వసుంధర. ఏంటా విషయం మమ్మీ? అసలు నీకేం తెలిసింది అని షూస్ తీసేస్తూ అడిగాడు రుద్ర. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? డైరెక్ట్గా అడిగింది వసుంధర. ఆ మాటతో తలెత్తి తన తల్లి వైపు ఒకసారి చూసి మళ్ళీ షూస్ తీస్తూ, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది మమ్మీ అని అడిగాడు రుద్ర. ఎందుకొస్తే ఏంటి, నువ్వు నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెయ్యి. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని మళ్ళీ అడిగింది వసుంధర. ఎస్ మమ్మీ, లవ్ చేస్తున్నాను కూల్గా చెప్పాడు రుద్ర. ఓకే, నువ్వు లవ్ చేసే అమ్మాయి ఎవరు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? తన స్టేటస్ ఏంటి? మన ఫ్యామిలీకి సెట్ అవుతుందా అని అడిగింది వసుంధర. ఆ మాటకు కొంచెం చిరాగ్గా ముఖం చిట్లిస్తూ, నీకు ఇప్పుడే ఇవన్నీ అర్జెంటుగా చెప్పాలా మమ్మీ అని కాస్త అసహనంగా అడిగాడు రుద్ర. చెప్పాలి, చెప్పి తీరాలి అని అంది వసుంధర. చెప్పను మమ్మీ, ఎందుకంటే ఇంకా నేను లవ్ చేస్తున్నట్లు ఆ అమ్మాయికే చెప్పలేదు. ముందు ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అన్ని విషయాలు మీకు చెప్తాను, సరేనా అని అన్నాడు రుద్ర. సరే, తనెవరో చెప్పొద్దు, కానీ తను మన స్టేటస్కి తగిన అమ్మాయేనా కాదా అదొక్కటి చెప్పు అని అడిగింది వసుంధర. నేను ఇష్టపడటం కన్నా తనకి పెద్ద స్టేటస్ ఏముంటుంది మమ్మీ అని అన్నాడు రుద్ర. ఇలాంటి డొంక తిరుగుడు మాటలన్నీ వద్దు రుద్ర. నీ మాటలు బట్టి తను మన స్టేటస్ కాదని అనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని
మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏం చేద్దామనుకుంటున్నావు అని కోపంగా అడిగింది వసుంధర. మన ఆస్తిపాస్తులకు సరితూగి అంతే ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే మన ఫ్యామిలీకి రెప్యుటేషన్ ఉంటుందా మమ్మీ అని నవ్వుతూ అన్నాడు రుద్ర. అంతే కదా రుద్ర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ హ్యాండ్సమ్ ది గ్రేట్ రుద్రాంశ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి వాటితో పాటుగా అందం, చదువు, అణుకువ, ఆస్తి అన్నీ ఉండాలి అని అంది వసుంధర. మరి మనీషాకేముందని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అని అడిగాడు రుద్ర. తనకేం తక్కువరా, అందం ఉంది, ఫారెన్లో చదువుకుంది, సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీకంటూ ఒక పేరుంది, ఆస్తులు కాస్త తక్కువైనా మన స్టేటస్కి ఏమాత్రం తీసిపోదు అని గొప్పగా చెప్పింది వసుంధర. ఆ మాటకి చిన్నగా నవ్విన రుద్ర, మనకు నచ్చితే ఎలాంటి లోపాలున్నా నెత్తిన పెట్టుకుంటాం మమ్మీ, నచ్చకపోతే ఎంత గొప్పవాళ్ళైనా కాళ్ళ కింద వేసి నలిపేస్తాం. ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా అలానే ఉంది. నేను నీకు ఒక విషయం క్లారిటీగా చెబుతున్నాను, విను మమ్మీ. నేను పెళ్ళంటూ చేసుకుంటే నేను ప్రేమించిన ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేదంటే లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతాను, అంతేకాని మరొకరిని మాత్రం పెళ్లి చేసుకోను. ఇక నేను ప్రేమించిన అమ్మాయి డీటెయిల్స్ నీకు తెలియాలంటే ముందు నేను తనకి నా ప్రేమ విషయం చెప్పాక తను ఒప్పుకుంటే నేను నీకు చెబుతాను అని చెప్పి వసుంధరకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో అతను వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడిన వసుంధర, అసలు వీడు లవ్ చేసే అమ్మాయి ఎవరు? కొంపతీసి వీడి పర్సనల్ అసిస్టెంట్ కాదు కదా? ఈ మనీషా అన్నీ సగం సగం చెప్పి వదిలేసింది. రాక్షసి, నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. వీడేమో అడుగుతుంటే ఒక్క విషయం కూడా క్లియర్గా చెప్పడం లేదు అని అనుకుంది. మరోవైపు రూంలోకి వెళ్ళిన రుద్రకి తన ఫ్రెండ్ రిషి ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలోకి వెళ్ళి చెక్ చేశాడు. అక్కడ కూడా రిషి లేడు. దాంతో వెంటనే రిషి మొబైల్కి కాల్ చేశాడు రుద్ర. బట్ రిషి కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది వీడికి? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటున్న సమయంలోనే రిషి నుంచి రుద్రకి, రుద్ర, అర్జెంటుగా నేను ఢిల్లీ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నువ్వు ఇటలీ నుంచి వచ్చేసరికి నేను మళ్ళీ బెంగళూరు వస్తాను అని మెసేజ్ వచ్చింది. అది చూసిన రుద్ర, నాకు తెలియని ప్రాబ్లం ఢిల్లీ బ్రాంచ్లో ఏముంది? మొన్నటి వరకు ఆ బ్రాంచ్ కూడా నేనే చూసుకున్నాను కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. వీడు మధ్యాహ్నం నుంచి వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. కొంపతీసి ఆ మనీషాకి వీడికి ఏమైనా రిలేషన్ ఉందా అని ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాడు రుద్ర. మరుసటి రోజు ట్రిప్కి బయలుదేరిన రుద్ర నేరుగా వెళ్ళి సహస్ర అపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు. కారు హారన్ కొట్టలేదు. సహస్రకి ఫోన్ కూడా చేయలేదు. కారాపి అలా సైలెంట్గా కూర్చున్నాడు. మరోవైపు సహస్రేమో రెడీ అయ్యి అతని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. షార్ప్ 9 o'clock కల్లా వస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఫోన్ వైపే చూస్తూ కూర్చుంది సహస్ర. మరోవైపు కింద ఉన్న కారులో వాచ్ చూసుకుంటున్న రుద్ర కూడా ఆమె ఇంకా రాలేదని కోపంగా ఎదురుచూస్తున్నాడు. ఏంటో ఈయన అన్నీ నాకే చెబుతాడు కానీ ఒక్కటి కూడా తను మాత్రం కరెక్ట్గా చేయడు అని మనసులో అనుకుంటూ ఉంది సహస్ర. కింద ఉన్న రుద్ర, ఈ అమ్మాయికి 9 o'clock వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పాను కదా, ముందే కిందకి వచ్చి వెయిట్ చేయాలనే జ్ఞానం లేదా అని తనలో తానే విసుగ్గా అనుకున్నాడు రుద్ర. మరోవైపు సహస్ర ఇంకా బయలుదేరకపోవడంతో 9 o'clock కల్లా వెళ్ళిపోవాలన్నావు కదా సహస్ర, 9:10 అయింది, ఇంకా వెళ్ళలేదేంటి అని అడిగింది మాలతి. ఆ మాటతో సహస్ర ఆలోచిస్తూ, ఈయన ఎప్పుడూ టైం అంటే టైం అన్నట్లే ఉంటాడు కదా, అలాంటిది ఈరోజెందుకు లేట్ అయినట్లు, ఒకసారి కాల్ చేస్తే అని అనుకున్న సహస్ర ఏదో అనుమానం వచ్చి ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వచ్చి కిందకి చూసింది. సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు సహస్ర కోసం ఎదురుచూసిన రుద్ర ఇంకా ఆమె రావట్లేదని కోపంతో ఆఫ్ చేసిన కార్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంతే, ఇంట్లోకి పరుగున పరిగెత్తుకుంటూ వచ్చిన సహస్ర, మమ్మీ బాయ్, ఆంటీ బాయ్, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అంటూ తన లగేజ్ తీసుకొని కిందకి పరిగెత్తింది. ముందు రోజు రాను అని చెప్పింది కనుక ఇక సహస్ర రాదని అనుకున్న రుద్ర అప్పుడే కార్ రిటర్న్ చేసుకొని కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు.
అది చూసిన సహస్ర సార్ అని గట్టిగా కేకవేసింది. కానీ కార్ చేస్తున్న శబ్దంలో ఆమె మాట గాల్లోనే కలిసిపోయింది. కార్ డ్రైవ్ చేస్తున్న రుద్ర కోపంతో ఊగిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే కార్ ముందుకు వెళుతూ ఉండగా వెనకే లగేజ్తో వచ్చిన సహస్ర అతని ఫ్రంట్ మిర్రర్లో కనిపించింది. అయినా సరే అతను కార్ ఆపాలని అనుకోలేదు. నా మాటంటే లెక్కలేదా? నేను షార్ప్ 9 o'clock అని చెప్పినప్పుడు నా కోసం కింద వెయిట్ చేయాలి కదా? అంటే నేను కాల్ చేసి పిలవాలని అనుకుంటుందా? చనువిస్తున్న కొద్దీ ఈ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ స్పీడ్గా ఎయిర్పోర్ట్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు రుద్ర. వెళుతున్న కారు వైపే అసహనంగా చూస్తూ, ఈయనేంటి వచ్చినవాడు ఒక కాల్ చేయొచ్చు కదా? కాల్ చేయకుండా ఇప్పటిదాకా ఇక్కడే ఉండి తీరా నేను కిందకి వచ్చే టైంకి వెళ్ళిపోయాడు. అసలు ఈయన గురించి ఈయన ఏమనుకుంటున్నాడు? 9 o'clock కల్లా కింద ఉండమంటే ఆయన వచ్చే వరకు నేను కిందే కూర్చొని ఈగలు తోలుకుంటూ వెయిట్ చేయాలా అని మనసులోనే అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది సహస్ర. ఇప్పుడు ఏం జరగబోతోంది? రుద్ర సహస్రపై కోపంతో ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడా? ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.